ప్రియులరా, ఆరాధనకు వెళ్ళిపోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మరి నీ సన్నిధి మాతో ఉంచి ఆరాధనలో ప్రభువా మీరు మాకు సహాయం చేస్తూ రావాలని, మీ మాటలు మీరు మాకు దయచేస్తూ రావాలని, తండ్రి మీరు ఏమైనారో అది గ్రహించి మేము ఆరాధన చేయగలటకు మీరు సహాయం చేస్తూ రావాలని నన్ను మమ్మల్ని అందరి చేతులకు అప్పి చెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో కొద్ది ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అమ్మాయి ప్రియులరా, పరిశుద్ధ గ్రంథం నుండి యెహోషువ 2వ అధ్యాయము యెహోషువ 2వ అధ్యాయము ఆ, ఒకటవ వచనం, అదే విధంగా 8 నుంచి 11 వచనాలు మనం చదువుకుందాం. జాషువా 2nd చాప్టర్ 1st verse అండ్ 8 to 11 వర్సెస్ చదువుకుందాం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశంను, ముఖ్యంగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తీం నొద్దం నుండి వారిని రహస్యంగా పంపెను. వారు వెళ్ళి రాహబన్ ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా 8th verse చూడండి. ఆ వేగుల వారు పండుకున్న మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లా, నేను యెహోవా ఈ దేశంను మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడిననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసినో, యోర్దాను తీరంనున్న అమోరీల 2 రాజులైన సిహోనుకును ఒగుకును మీరేమి చేసిద్రో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేసిద్రో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. పిల్లరా, మనం దేవుని వాక్యంలో మనం ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే, ఒకసారి చూసినట్లయితే, దీని యొక్క సారాంశాన్ని ఒకసారి క్లుప్తంగా మనం అర్థం చేసుకున్నట్లయితే, మోషే మరణించిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు నడిపించడానికి మరి వారికి నాయకత్వం వహించడానికి దేవుడు యెహోషువను మోషే తర్వాత లీడర్ గా మరి ఎన్నుకుంటా వస్తా ఉంటాడు. దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన వాగ్దాన భూమిని, అంటే కానాన్లోనికి వెళ్ళాలంటే ముందుగా అంటే వారు ఎరుకో పట్టణం జయించాల్సిన అవసరం వాళ్ళకు వచ్చిందనమాట. ఎరుకో అనేది జనరల్ గా ఆ యొక్క పట్టణం మనం చూసినట్లయితే ఆ దేశంలో మొదటి పట్టణంను ఇజ్రాయేల్ ప్రజలు దాటి ప్రవేశించినప్పుడు ఎదురైన మొదటి సవాల్గా మనం చూడొచ్చు. అంటే ఆ ఎరుకో పట్టణము, ఆ సిటీ ఎట్లాంటిది అని అంటే, బలమైన గోడలతో నిర్మించబడి దాన్ని జయించుటకు మనుష్య పరంగా అసాధ్యం అనిపించే స్థితిలో వాళ్ళు ఎరుకో పట్టణం చుట్టూ వాళ్ళని బిల్డ్ చేసుకున్నట్లుగా మన దేవుని వాక్యంలో మనం చూడొచ్చు ప్రియులారా. ఆ కానాన్ దేశంలో ప్రజలు లేదా ఎరుకో పట్టణంలోని ప్రజలు ఎట్లాంటి వారంటే, ఏ విధంగా ఉండే వారంటే, ఆ బహు విగ్రహారాధన కలిగి ఉండేవారు వాళ్ళు, సెక్షువల్ ఇమ్మోరలిటీ కలిగి ఉండే వాళ్ళు, పిల్లల్ని కూడా బలిచ్చే పరిస్థితుల్లో వాళ్ళు ఉండేవాళ్ళు, అహంకారం అండ్ సెల్ఫ్ డిపెండెన్స్ కలిగి, అంటే దేవుని మాట వినని వారుగా, తిరస్కరించిన వారుగా ఆ కానాను ప్రజల్ని మనం చూస్తాం. ఇది మనం లేవికాండం, ద్వితీయోపదేశకాండంలో కూడా మనము వీటి గురించి చూడొచ్చు అనమాట. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ యెరికో పట్టణంలోనికి దాని సమాచారం కోసం యెహోషువ 2 మనుషుల్ని రహస్యంగా ఆ పట్టణంలోనికి పంపిస్తాడనమాట. ఆ వేగుల వారు రాహాబు అనే వేశ్య ఇంటిలోనికి వెళ్ళడం, ఆ యెరికో పట్టణంలోనికి గూఢచారులు వచ్చినట్లు ఆ యొక్క యెరికో రాజుకు తెలియ సమాచారం రావడం ద్వారా వెంటనే ఆ రాజు మరి మనుషుల్ని రాహాబు ఇంటికి పంపిస్తాడు. పంపించి ఆ తర్వాత మనకు తెలుసు వేగుల వారిని రాహాబు సేవ్ చేయడం మనం చూస్తాం. వాస్తవానికి ఆ ఇంట్లో వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న వారిని, ఆ ఇంట్లో ఆ వేగుల వారు ఉన్నారని మరి వాళ్ళకి తెలిస్తే ఫస్ట్ చంపేది రాహాబ్నే వాళ్ళు చంపేస్తారనమాట. అట్లాంటి పరిస్థితిలో ఉంటుండే అనమాట. అట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు మరి రాహాబ్ యొక్క మరి జీవితం మనం చూసినట్లయితే, మరి చూసుకున్నాం కదా, 2వ అధ్యాయం మొదటి వచనంలోనే ఆమెకు ఏమని వేశ్య అని మరి అక్కడ ప్రస్తావించినట్లుగా మనం చూడొచ్చు ప్రియులరా. నిజంగా
వివిధ కాల సమయంలో రాహాబు యొక్క జీవితంలోని ఒక 3 విషయాలు చూసుకుంటూ దేవుడు ఆమె జీవితంలో ఏమైనాడో అది గ్రహించుకొని అదే ఆ దేవుడే మన జీవితంలో ఏమైనాడో గ్రహించుకొని హృదయపూర్వకంగా మనం ఆరాధనలోకి వెళ్దాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే భయాన్ని విశ్వాసంగా మార్చే దేవుణ్ణి రాహాబు కలిగి ఉంది. నిజంగా ద గాడ్ హూ టర్న్స్ ఫియర్ ఇంటూ ఫెయిత్. 8th వర్స్ లో ఒకసారి మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 8వ వచనంలో ఆ వేగుల వారు పండుకొని పొమ్మనుపు ఆమె వారున్న మిద్దె ఎక్కి వారితో ఇట్లనెను. 9th వర్స్ లో యెహోవా ఈ దేశం మీకు ఇస్తున్నాడనియు మీ వల్ల మాకు భయం పుట్టిననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడిననియు నేను ఎరుగుదును అని అక్కడ రాహాబు వేగుల వారితో అంటా వస్తా ఉంది. ఎరుకోలో మనం చూసినట్లయితే అందరూ కూడా మరి చాలా భయంతో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. వాళ్ళందరూ కూడా దేవుని యొక్క పవర్‌ని, ఆయన జరిగించిన కార్యంను విన్నారు గాని భయంతో ఉన్నారు. కానీ ఎవరు కూడా ఆయన వైపు తిరగనట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చూడొచ్చు ప్రియులారా. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది అనంటే, యెరికో పట్టణం చుట్టూ ఉన్న గోడలు బలమైనవే గాని భయం ఆ గోడల కంటే బలంగా వాళ్ళకున్నట్లుగా మనం చూడొచ్చు ప్రియులారా. అట్లాంటి సందర్భంలో కానీ రాహాబు మరి ఈ విధంగా అంటా వస్తుంది. ఆ మాత్ ఆమె ఆమె స్పందించిన విధానం వేరే. అక్కడ మనం చూసినట్లయితే ఆ భయం ఆ భయం ఆమె హృదయంలో విశ్వాసంగా మారినట్లుగా మనం చూడొచ్చు ప్రియులారా. రాహాబు ఈ విధంగా అంటా ఉంది. ఏమంటుందంటే, దేవుడు ఈ దేశం మీకు ఇచ్చున్నాడనియు నేను ఎరుగుదును అని ఒక అద్భుతమైన ఫెయిత్ డిక్లరేషన్ ని రాహాబ్ అక్కడ కనపరుస్తున్నట్లుగా మనం చూడొచ్చు ప్రియులారా. నిజంగా రాహాబ్ చెప్తా ఉంది ఆమె, ఈ దేశంలో ఉన్న వారికి అందరికీ ధైర్యం చెడిపోయింది, మా హృదయాలు కరిగిపోయినాయి. రాహాబు భయపడినప్పుడు ఆమె పారిపోలేదు గాని దేవుని మాట ఆ వినినప్పుడు ఆ మాటను ఆమె తృణీకరించలేదు గాని దేవుని వైపు రాహాబ్ తిరిగినట్లుగా మనం ఆ వచనాల్లో మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులరా. నిజంగా దేని వైపు తిరిగింది, దేవుని యందలి ఆమె విశ్వాసం ఉంచినట్లుగా మనం చూడొచ్చు. నిజంగా ఎరుకో ప్రజల వల్ల ఆమె భయంతో కరిగిపోలేదు కానీ ఆమె భయంతోనే దేవుని మాటను ఆమె పట్టుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడొచ్చు ప్రియులరా. నిజంగా మన జీవితాలు కూడా మనం చూసుకున్నట్లయితే మనం భయంతో ఉనికిపోయిన సందర్భాలు మన జీవితంలో ఎన్నో ఉండొచ్చు. అంత మాత్రమే కాదు, భయపడిన పరిస్థితుల గుండా వెళ్ళి మనం ఉండొచ్చు. ఎరుకో గోడల వలె బలమైన భయాల గుండా వెళ్ళి మనము ఉండొచ్చు ప్రియులరా. అయితే దేవుడు తన వాక్యం ద్వారా తన తనకు వాక్యం ద్వారా మనల్ని ధైర్యపరిచి ఆదరించి దేవుడు ఆ భయాన్ని విశ్వాసంగా మార్చిన దేవుడుగా మన ప్రభువు మనకున్నాడు. అందుని బట్టి నేను ఎంతగానో ఈ ఉదయకాల సమయంలో ఆరాధించ బదులమైన నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులరా. నిజంగా మనం చూసినట్లయితే ఐజీయా 41వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉంది. నేను మీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినే ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీదని నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందునని అక్కడ మరి దేవుని వాక్యం మరి సెలవిస్తా ఉంది ప్రియులరా. నిజంగా మన జీవితంలో కూడా పరిస్థితులు మనల్ని భయపెట్టే సందర్భాలు ఉన్నాయి. కానీ దేవుడు ఆ భయాన్ని విశ్వాసంగా మార్చే దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. అందుని బట్టి మనం ఎంతైనా సరే ఆయనను ఆరాధన చేసే వారికి ఉండాలి. అందుకే దావీదు భక్తుడు చక్కగా ఈ మాట అంటాడు. 56వ కీర్తన 3వ వచనంలో, నాకు భయం సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుదును అన్నక్కడ మరి దావీదు భక్తుడు కూడా మరి ప్రస్తావించినట్లుగా మనం చూడొచ్చు ప్రియులరా. నిజంగా హీఈస్ ద ఫెయిత్. అంత మాత్రమే కాదు, ఆయన మనల్ని బిల్డ్ చేసే దేవుడుగా, బలపరిచే దేవుడుగా, భయానక పరిస్థితుల్లో మనకు ఎదురైనప్పుడు మనల్ని బలపరిచే దేవుడుగా మన ప్రభు మనకున్నాడు. ఆ భయాల్ని విశ్వాసంగా మార్చే దేవుడుగా మన ప్రభు మనకున్నాడు. అందుని బట్టి ఆయన ఎంతగానో సరే మనము ఆయన ఆరాధన చేసే వారికి ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు తన కార్యాల ద్వారా విశ్వాసాన్ని బలపరిచి కృపను దయచేసే దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ద గాడ్ హూ బిల్డ్స్ ఫెయిత్ త్రూ హిస్ వర్క్స్. మనం చూసినట్లయితే 10th వర్స్ లో మనం ఈ వచనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరుని ఎలాగూ ఆరిపోజేసినో యొర్దాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరు ఎలాగ చేస్తారో అనగా
మీరు వారికి ఎలాగ నిర్మూలం చేస్తారో ఆ సంగతి నేను వింటిమి అని అక్కడ మరి రాహాబు చెప్తున్నట్లుగా మనం చూడొచ్చు. నిజంగా రాహాబ్ దేవుడు చేసిన కార్యములు అన్ని కూడా మరి విన్నది ఆమె. వింటా వచ్చింది. మీరు ఐగుప్తు దేశం నుండి బయలుదేరినప్పుడు దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా ఎట్లా చేసినాడో అది మాకు మా యెరికో ప్రజలకు, మా యొక్క కానాను ప్రజలకు వినపడింది అని అక్కడ రాహాబు చెప్తున్నట్లుగా మరి మనం చూడొచ్చు ప్రియులారా. 6 నేల మీద మీరు ఏ విధంగా వెళ్ళినరో అని అక్కడ రాహాబు ప్రస్తావించినట్లుగా మనం చూడొచ్చు. నిజంగా జోర్డాన్ రివర్ ప్రాంతంలో ఉన్న అమోరీల రాజులను మీరేం చేశారో, ఎలా నిర్మూలం చేశారో ఆ సంగతులన్నీ కూడా మేము మేము విన్నామని మరి రాహాబ్ అక్కడ చెప్తున్నట్లుగా మనం చూడొచ్చు ప్రియులారా. దేవుడు తన ప్రజల కోసం పనిచేశాడన్న ఒక విషయాన్ని రాహాబు గమనిస్తా వచ్చినది. నిజంగా ఈ కార్యములు విన్నప్పుడు రాహాబు హృదయంలో విశ్వాసాన్ని పుట్టించిన సాక్ష్యాలు ఏంది అంటే దేవుడు ఆమెపై, ఆమె కుటుంబంపై గ్రేస్ ని కనపరుస్తా వచ్చినాడు ప్రియులరా. నిజంగా అందుని బట్టి మన ప్రభువును మనం ఆరాధన చేయాలి. నిజంగా దేవుడి యొక్క నేచర్ ఒకసారి మనం గమనించినట్లయితే ఫెయిత్ ఫెయిత్ స్ట్రెంథెనింగ్ గాడ్ గా, గ్రేస్ గివింగ్ గాడ్ గా మన ప్రభు మనకున్నాడు. నిజం కాగా వినటం వల్ల మనం ఒకసారి చూడొచ్చు. రాహాబు మరి దేవుడు చేసిన కార్యాలను ఆమె ఆమె చూసి ఆమె అన్యురాలు. ఆమె అంత మాత్రమే కాదు, ఆమె ప్రాస్టిట్యూట్, ఆమె వేశ్యగా మనం చూడొచ్చు. మరి అట్లాంటి రాహాబు ఆమె దేవుడు చేసిన కార్యాలని ఆమె వింటూ వచ్చింది. అందుకే దేవుని వాక్యంలో మనం చూడొచ్చు కదా, రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని కూర్చిన మాట వలన కలుగునని మన రోమపత్రికలో మనం చూడొచ్చు. నిజంగా రాహాబు దేవుని గురించి విన్నది. ఆమె హృదయంలో ఉన్న భయము విశ్వాసంగా మారింది. ఆమె దేవుని అందలి విశ్వాసమే ఆ మెడలు దేవుని కృప చూపడానికి దారితీసిన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులరా. నిజంగా ప్రియులరా, మనం అర్థం చేసుకున్నట్లయితే ఏముంది రాహాబ్లో ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే ఆమె యొక్క వేశ్యగా మరి మరి చూడొచ్చు, అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్న చూడొచ్చు. కానీ దేవుడు ఆమె పట్ల కృప చూపిస్తా వచ్చినాడు. దేవుడు ఆమెను కనికరిస్తా వచ్చినాడు. మన జీవితంలో కూడా మనం తొంగి చూసుకున్నట్లయితే అసహ్యకరమైన పాప జీవితంలో మన ఇష్టానుసారంగా పాపంలో జీవిస్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమిస్తా వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువు మన ఎడల మరి తన కృపను చూపిస్తా వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువు మన కోసము మరి సిల్వలో మరి చనిపోయినట్లుగా మనం చూడొచ్చు పిల్లరా. నిజంగా ఆ యేసుక్రీస్తు ప్రభు నందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆయన కృప ద్వారా దేవుడు మనల్ని రక్షించుకున్న దేవుడుగా మన ప్రభు ఉన్నాడు. అందుకే మనం చూడొచ్చు కదా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. నిజంగా దేవుడు ఆయన కృప ద్వారా మనల్ని రక్షించుకున్నాడు. అందుని బట్టి మనం ఎంతైనా సరే ఆయనను ఆరాధన చేసే వారిగా ఉండాలి. రాహాబ్లో 3వ విషయం మనం చూసినట్లయితే, మన పాప జీవితాన్ని సాక్ష్యంగా మార్చే దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం ప్రియులరా. ద గాడ్ హూ టర్న్స్ ఎ సిన్ఫుల్ లైఫ్ ఇంటూ ఎ టెస్ట్ మనీ. నిజంగా మన పాప జీవితాన్ని ఆయన సాక్ష్యంగా మార్చే దేవుణ్ణి ఉదయకాల సమయంలో మనం కలిగి ఉన్నాం. అందుని బట్టి మనం ఎంతైనా సరే ఆరాధన చేసే వారికి ఉండాలి. నిజంగా 11th verse లో మనం చూడొచ్చు, 2వ అధ్యాయం, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి పైనను దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైన ధైర్యం ఏమి ఉండదని అక్కడ మరి సాక్ష్యం చెప్తున్నట్లుగా మనం చూడొచ్చు. నిజంగా రాహాబు హృదయ లోతుల నుండి వచ్చిన అద్భుతమైన ఆ మాటలు మనం చూడొచ్చు. విశ్వాస ప్రకటన ఏంటి అని అంటే, ఒక వేశ్య తన ఇంటి పైకప్పు నుండి దేవుని సర్వం అధికారాన్ని ఆమె ప్రకటిస్తా ఉంది. ఏమని అంటుందంటే, ఫర్ ద లార్డ్ యువర్ గాడ్ ఇస్ గాడ్ ఇన్ హెవెన్ అబోవ్ అండ్ ఆన్ ద ఎర్త్ బిలో. నిజంగా దేవుడు, మీ దేవుడు యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే అన్నక్కడ ఆమె మరి చెప్తున్నట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చూడొచ్చు ప్రియులరా. నిజంగా ఆ తర్వాత ఆ జీవితం అంతా సాక్ష్యంగా మరి దేవుడు మార్చినట్లుగా ఆమె జీవితం అంతా సాక్ష్యంగా మారింది మనం చూసినట్లయితే. అందుకే ఎబ్రీ పత్రికలో మనం చూడొచ్చు 11వ అధ్యాయము 31వ వచనంలో ఆమె విశ్వాస వీరుల జాబితాలో ఆమె పేరును ఆమె పేరున్నట్లుగా మనం చూడొచ్చు. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపక పోయినని ఎబ్రీ పత్రికలో మనం చూడొచ్చు. అంత మాత్రమే కాదు, యాకోబు పత్రిక 2వ అధ్యాయము
25 వచనంలో కూడా చూడొచ్చు. అటువలనే రాహాబు అనే వేశ్య కూడా దూతలను చేరుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు స్త్రీల మూలంగా నీతిమంతురాలుగా ఎంచబడింది కదా అని అక్కడ మరి యాకోబు కూడా ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 1:5 వచనంలో ఆమె యేసుక్రీస్తు ప్రభు వారి వంశావల్లో మరి ఆమె పేరు మరి ప్రస్తావించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. పిల్లలు నిజంగా నిజంగా అనుకుంటే ఏముంది రాహాబ్లో చెప్పండి, ఏముంది ఒకసారి ఆలోచించండి. లోకం దృష్టిలో రాహాబ్ ఒక వేశ్య, ఎన్నిక లేనిది, గౌరవం లేనిది, నిరాకరణ పొందిన జీవితం ఆమెది. అయితే రాహాబ్ పాపంలో ఉన్న దేవుని మాట విన్నప్పుడు పాపాన్ని విడిచి దేవుని వైపు తిరిగింది. అవిధేయతను విడిచి దేవుని అందలి విధేయత వైపు ఆమె తిరిగినట్లుగా మనం దేవుని వాక్యంలో మనం అర్థం చేసుకోవచ్చు. పిల్లరా నిజంగా ప్రజలు ఆమెను చూసి వేషాన్ని పిలిచినారు, కానీ దేవుడు ఆమెను చూసి విశ్వాసం స్త్రీగా పిలిచినాడు, నీతి మంత్రాలుగా తీర్చినాడు. యేసుక్రీస్తు ప్రభు వంశాల్లో ఆమె పేరును దేవుడు మరి ప్రస్తావిస్తా లిఖించినట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. పిల్లరా నిజంగా నిజంగా ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మన జీవితంలో కూడా మనం చూసుకుంటే నిజంగా ఇట్లా ఎన్నో చీకటి మరి కోణాలు పాపంలో ఉన్న ఆ పరిస్థితుల గుండా మనం వెళ్ళినప్పుడు నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు దేవాదేవుడిని కాదని ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం జీవిస్తా ఉన్నప్పుడు ఆయన బిడ్డలంగా దేవుడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మన పాపం ఒప్పుకున్నప్పుడు ఆయన బిడ్డగా నిన్ను చేస్తా వచ్చినాడు. ఆయన కృపను మనకు దయచేస్తా వచ్చినాడు. మన యొక్క జీవితాలను సాక్షులుగా మరి నిలబెడతా వచ్చిన దేవుణ్ణి మనం కలుగున్నాం. నిజంగా ఏముంది మనలో మనం చెప్పండి? పాపులము, దౌర్భాగ్యులము, వ్యర్థులము. నిజంగా మన హృదయాంతరంగా తెలిస్తే ఇట్లాంటి వాళ్ళ అనుకుంటారు, కానీ దేవుడు మన హృదయాలను మరి ఎలా ఉన్నా సరే ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించిన దేవుడుగా మన ప్రభు మనకున్నాడు. ఆయన తన హక్కున చేర్చుకున్న దేవుడుగా మన ప్రభు మనకున్నాడు. రాబో వంటి జీవితాలు మరి నిజంగా ఆమె చూస్తే బయటికి మరి వేషం రాయబడ్డది, కానీ మన జీవితాలు అంతకంటే దారుణం. నరక పాత్రలు కావాల్సిన మనల్ని దేవుడు ప్రేమిస్తూ వచ్చినాడు. తన ప్రేమ మన ఎడల వెల్లడిపరుస్తూ వచ్చినాడు. ఎట్లంటే మనం ఇంకను పాపలం ఎండగానే ప్రభు యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు, మన కొరకు సిల్వలో మరి చనిపోయినట్లుగా ఆయన కృప ద్వారా మనకు దేవుడు తన రక్షణ దయచేసినట్లుగా మన దేవుని వాక్యంలో చూడొచ్చు. పిల్లరా అందుని బట్టి ఈ విధకాల సమయంలో ఆయన ఎంతైనా సరే ఆరాధన చేసే వారు ఉండాలి. నిజంగా దేవుడు ఎట్లాంటి వారిని ఎన్నుకున్నాడంటే ఒకసారి మనం గమనించినట్లయితే 1 కొరింథీ పత్రిక 26వ అధ్యాయం ఒకసారి చదివినట్లయితే 1 కొరింథీ పత్రిక 26వ అధ్యాయము 1వ అధ్యాయం 26వ వచనం మనం చూసినట్లయితే, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైన గనులైన గొప్ప వంశములైన అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశంపుకున్నట్లు జ్ఞానులు సిగ్గుపరుచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. నిజంగా నిజంగా ఎన్నిక లేని వారిని దేవుడు మరి ఏర్పరచుకున్నాడు. నిజంగా వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రియులరా నిజంగా రాబు యొక్క జీవితాన్ని నిజంగా ఒకసారి గమనించినట్లయితే వాడి అమేజింగ్ లైఫ్ ఆమెది. ఒకప్పుడు పాపంలో ఉండే ఆమె దేవుడు ఆమెను మారుస్తూ వచ్చినాడు, నీతి మంత్రాలుగా తీరుస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో మరి ఆమెను పెడతా వచ్చినాడు. ఒక సాక్షిగా మరి బైబిల్లో ఆమెను ఉంచుతా వచ్చినాడు. సేమ్ టైం మన జీవితాలు కూడా దేవుడు మన జీవితాలు కూడా మనం చూసినట్లయితే నిజంగా పాపములు శాపములు మన ఇష్టానుసారంగా మనం తిరుగుతా ఉన్నప్పుడు దేవుడు మనల్ని తన కృపను మరి కనబరుస్తూ వచ్చినాడు. మరి దేవుడు మనకు రక్షణిస్తూ వచ్చినాడు. సాక్షులుగా ఈ లోకంలో జీవించడానికి దేవుడు మనల్ని మరి ఆయన బిడ్డలుగా చేస్తూ వచ్చినాడు. ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మన జీవితంలో ఏమైనా గ్రహించుకొని హృదయపూర్వకంగా ఆయనను ఆరాధన చేసే వారికి ఉందాం. దేవుడి వాక్యం దీవించుకుంటారు. In the city of Jericho, it was not the rich people who got saved, or the intelligent people, or the powerful people. It was Rahab. Because of her faith, she decided to trust in God. God doesn't look at how qualified you are. He looks at how much you trust Him. He's the one who changes the wasted life into a blessed life when we trust in Him. So let us take this time, let us worship.